ఏంటి నాన్నమ్మ, ఏంటి పంతులు గారిని పిలిపించావు అని అంటే, నీకోసమేరా అని అంటుంది సుశీలమ్మ. నా కోసమా? నా కోసం ఎందుకే అని అంటాడు. ఎందుకంటావేంట్రా, నువ్వు మీనా ఒక్కటవ్వాలి. మీ ఇద్దరికి శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ముహూర్తం కూడా పెట్టడానికి పంతులు గారు వచ్చారు, అందుకనే పిలిపించాను అని అంటే, ఏంటి నాన్నమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఏదంటే జరిగిపోద్ది అనుకుంటున్నారా? నా ఇష్టంతో పని లేదా? అలాంటి ఏర్పాట్లన్నీ మానండి. ఈ ఊరు నిన్ను చూడటానికి వచ్చాను, 2 రోజులు నీతో ఉండడానికి వచ్చాను, అంతే తప్ప ఇలాంటివన్నీ చేస్తుంటే చూస్తూ ఉండడానికి కాదు. వెంటనే ఇలాంటివన్నీ ఆపండి అని అంటాడు. ఏంట్రా ఆపేది? నేనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది తప్పేమీ కాదు, ఇది ప్రకృతి ధర్మం, ఇది సృష్టి కార్యం. మీ ఇద్దరికి పెళ్ళయింది, కానీ ఎలాంటి అచ్చట ముచ్చట లేదు. ఇలా ఎంతకాలం ఉంటారు చెప్పు? ఇంకెందుకురా పెళ్ళి పెళ్ళము? నీ మనసులో మీనా లేనప్పుడు ఇంకా తనతో నువ్వెందుకు ఉండాలి చెప్పు? మీ ఇద్దరికి శోభనం జరిగి తీరాలి అని ఇక సుశీలమ్మ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయినా ప్రతిసారి నన్నే అంటారేంటి? మీనాకి కూడా నేనంటే ఇష్టం ఉండద్దా? మీనాకి కూడా నేను ఇష్టం లేను. ఏదో బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి జరిగింది. పెళ్ళైతే చేసుకున్నాను, కానీ తనతో కలిసి ఉండటం అనేది నా చేతుల్లో లేదు. మీనాకి కూడా నేనంటే ఇష్టం లేదు అని అంటాడు. అబద్ధం, అంత అబద్ధం, అంతా నువ్వే చేస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ లేకుండానే తను నీళ్ళల్లో పడిపోతే కాపాడావా? తన కోసం బాధపడ్డావా? తన కోసం రాత్రంతా కూర్చొని ఏడుస్తూ తనకి సపర్యలు చేస్తూ తను కోలుకునేలా చేస్తావా? మీనా అంటే నీకు ప్రేమ ఉంది కాబట్టే తన గురించి నువ్వు అంత బాధపడుతున్నావు. నీ కళ్ళల్లో ఆ ప్రేమ మా అందరికీ కనిపిస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని సుశీలమ్మ అంటుంది. లేదు, నేను అబద్ధాలు ఆడడం లేదు, నిజమే చెప్తున్నాను అని అంటాడు. ఇప్పుడు నీ బాధ ఏంటి? నీ భార్యకి నీ మీద ప్రేమ లేదు కాబట్టే తనని నువ్వు దూరం పెడుతున్నావా అని అంటే, అవును అని అంటాడు. ఇక వెంటనే అమ్మ మీనా అని సత్యం పిలవడంతో ఆ మామయ్య గారు అంటూ యువతలకి వస్తుంది. చెప్పమ్మా, మా అందరి సమక్షంలో చెప్పు. బాలు అంటే నీకు ఇష్టమా ఇష్టం లేదా? సూటిగా అడుగుతున్నాను. ఇష్టం ఉంటే ఇష్టమని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ముందు వెనుక మాటలు అనవసరం, కరెక్ట్గా చెప్పు అని అంటే, ఇష్టమే మామయ్య గారు అని అంటుంది. చూడరా చూడు, మీనాకి నువ్వంటే ఇష్టమే అని చెప్పింది. తనకి ఇష్టమేనన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ నువ్వే నమ్మడం లేదు కాబట్టే నేను మరోసారి అడిగాను. నువ్వంటే తనకి మామూలు ఇష్టం కాదురా, తనకి ప్రాణం. తనకేం జరిగినా తను తట్టుకుంటుంది, కానీ నీకే చిన్నది జరిగినా తను తట్టుకోలేదు. అంతలా ప్రేమించే భార్య దొరకడం నీ అదృష్టం రా. ఇప్పటికైనా తన మనసు అర్థం చేసుకొని ఇద్దరు ఒక్కటవ్వండి. భార్యాభర్తలు అలా ఎడబాటుగా ఉండకూడదు, అది మీకు మంచిది కాదు అని అంటాడు. ఇక తరువాత మీనాతో నేను మాట్లాడాలి, మీరందరూ పక్కకు వెళ్ళండి అని చెప్పడంతో సరేనని పక్కకు వెళ్తారు. మీనాతో బాలు ఇలా అంటాడు. ఏ పూలగంప, ఏంటిది? నేనంటే ఇష్టమని చెప్తున్నావు. నీకు శోభనానికి ఏర్పాట్లు చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టం లేదు కదా. నేనంటేనే నీకు కోపం, నా అలవాట్లంటేనే నీకు అస్సలు నచ్చదు. నేను ఓ తాగుబోతుని. నాలాంటి వాడితో ఏ ఆడపిల్ల సంతోషంగా ఉండగలదు చెప్పు? అందుకు నీకు కూడా ఇష్టం లేదని నాకు కూడా తెలుసు అని అంటే, లేదండి, నేనెప్పుడు మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపాలని అనుకోలేదు. మీలో నాకు ప్రేమే కనిపిస్తుంది. మీరు మంచివారు, బయటికి అలా కనిపించరు, కానీ మీరేంటో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను అని అంటుంది. ఇక తర్వాత సుశీలమ్మ, ఒరే మాట్లాడుకోవడం అయిపోయిందా? నువ్వు అవునన్నా కాదన్నా ఈసారి ముహూర్తం పెట్టించే తీరుతున్నాము. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా మా మాట నువ్వు విని తీరాల్సిందే అని చెప్తుంది గట్టిగా. ఇక తర్వాత బాలు మీనాకి శోభనానికి ఏర్పాట్లవన్నీ చేస్తూ ఉంటారు. ప్రభావతి మాత్రం పైకి ప్రేమ నటిస్తూ ఉంటుంది. అమ్మ మీనా, నేను ఈరోజు నిన్ను తయారు చేస్తాను. అంతకుముందు ఎప్పుడూ నేను నిన్ను తయారు చేయలేదు. నా చేతులతో నీకు అలంకరిస్తాను, పువ్వులు పెడతాను అని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అత్తయ్య గారిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఈ మార్పులో స్వార్థం లేకపోతే పర్వాలేదు అని అనుకుంటుంది. ఇక తర్వాత ప్రభావతి,
నేను ఇలా చేస్తేనే రేపటి రోజున బాలుకి నా కొడుకు మనోజ్ మీద ఉన్న కోపం పోయి నా కొడుకు పెళ్ళికి సహకరిస్తాడు. నా కొడుకుకి రోహిణికి పెళ్ళి అయిపోయేదాకా నేను ఇలా నటించాలి. ఇలా నటించి పెళ్ళి జరిపించేశాక ఇక ఈ నటన నేను చేయలేను. నా కొడుకు దగ్గరికి నేను కూడా వెళ్ళిపోయి హాయిగా మనోజ్ నేను రోహిణి ఏం చక్కా ఉంటాము. ఈ పూల గంపతో ఆ ముళ్ళ కంపతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీనా నా కోడలు రోహిణి కాలి గోటికి కూడా సరిపోదు. ఆ అమ్మాయి డబ్బులు పుట్టి పెరిగింది కదా, నన్ను ఎంతో గొప్పగా చూసుకుంటుంది. ఈరోజు ముహూర్తానికి వీళ్ళిద్దరూ ఒక్కటైతే నాకేంటి, ఒక్కటి కాకపోతే నాకేంటి, వీళ్ళు ఎలా పోతే నాకేంటి. కాకపోతే అత్తయ్య మనసు గెలుచుకోవాలి, అత్తయ్య దగ్గర ఉన్న డబ్బు పెళ్ళికి తీసుకోవాలి, అందుకని ఇదంతా తప్పడం లేదు అని అనుకుంటుంది. అమ్మ మీనా, ఇదిగో పాలు, పాలు తీసుకొని లోపలికి వెళ్ళు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, నా కంటికే చాలా అందంగా కనిపిస్తున్నావు. నా కొడుకు ఇంకా నా కొడుకు కంటికి ఇంకెంత అందంగా కనిపిస్తావో, అచ్చం సాక్షాత్తు దేవకన్యలాగా ఉన్నావు అని అంటుంది. నా దిష్టే నీకు తగులుతుంది అని గదిలోకి వెళ్ళమంటుంది. ఇక తర్వాత బాలు మంచం మీద కూర్చొని అయోమయంగా ఉంటాడు. ఇక మీనా పాలిస్తుంది, పాలు తీసుకుంటాడు బాలు. ఏంటి పూలగంప నువ్వు కూడా అని అంటే, ఇప్పుడు ఏమైందండి, ఎందుకు మీరు ఇలా బాధగా ఉన్నారు అని అంటుంది. మరి బాధగా ఉండదా ఏంటి చెప్పు. మనసుకి ఇష్టం లేకుండా మనం ఏమీ చేయలేము, కనీసం మనకు మనమే సమాధానం చెప్పుకోలేము. అలాంటప్పుడు ఇష్టం లేకుండా ఇదంటే ఎట్లా, వాళ్ళేమో అర్థం చేసుకోరు అని అనగానే ఇక బాలుని ఇలా అడుగుతుంది. ఏవండి, నేను మీకెందుకు ఇష్టం లేదు, నేను మీకు నచ్చలేదా, నేను మీ కంటికి అందంగా కనిపించడం లేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, అయ్యో పూలగంప, నువ్వు నాకు నచ్చట్లేదా, నువ్వు అందంగా లేవా, ఎవరన్నారు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు బాగా నచ్చావు, నీకంటే అందగత్తెలు ఎవ్వరూ నాకు కనిపించలేదు, నువ్వే అందరికంటే అందంగా నాకు కనిపిస్తున్నావు కానీ అని అంటాడు. మీ బాధ ఏంటో చెప్పండి, నేను భార్యను, మీ కష్టాలను కూడా నేను పంచుకుంటాను, మీ బాధని కూడా నేను అర్థం చేసుకుంటాను, చెప్పండి అని అంటే, ఏం లేదు మీనా, నా మనసులో ఎప్పటి నుంచో ఓ బాధ ఉండిపోయింది. అది ఏదో కాదు అమ్మ, ఏ బిడ్డకైనా అమ్మ శ్రీరామ రక్ష అంటారు. బిడ్డ చాటున అమ్మ చాటున బిడ్డ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందంటారు. దురదృష్టవశాత్తు అమ్మ ప్రేమకి, అమ్మ ఆదరణకు నేను నోచుకోలేదు. అందుకు కారణం ఏంటంటే, చిన్నప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా మా అన్నయ్య మనోజ్ చేసిన పని వల్ల మా అమ్మ దృష్టిలో నేను ఒక దోషిలా మారిపోయాను. అప్పటి నుంచి అమ్మ ప్రేమ నాకు దూరం అయిపోయింది. ఎప్పుడు నాకు అదే మనసులో బాధ. ఆ బాధకు మించి ప్రేమ, ఆప్యాయత ఇలాంటివేవి నాకు నా మనసులో చోటు లేవు. నా మనసులో ఆ బాధ ఉండగా నేను నీకు స్థానం ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడైతే ఆ బాధ పోతుందో అప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను, అప్పుడు నేను నీకు దగ్గరవుతాను. మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి నటిస్తూ నిన్ను నేను మోసం కానీ ఇబ్బంది కానీ పెట్టాలనుకోవడం లేదు. అలా అని నీ మీద నాకు ఇష్టం లేదని కాదు, నువ్వంటే నాకు ఇష్టమే. అమ్మ కళ్ళల్లో ఎప్పుడైతే నా మీద ప్రేమ చూపిస్తుందో, నేనే తప్పు చేయలేదు అని అమ్మ నమ్ముతుందో, అప్పుడు నా మనసంతా ఖాళీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అప్పుడే నాకు ఏ సంతోషమైనా, ఏ సుఖమైనా. అర్థమైందా మీనా అని అనగానే మీనా అర్థం చేసుకుంటుంది. అర్థమైందండి, మీ గుండెల్లో అంత బాధ ఉన్నప్పుడు ఏ సంతోషానికి చోటు లేదంటున్నారు. ఈ విషయంలో నేను కూడా మీకు సాయంగా నిలబడతాను. అత్తయ్య గారు మీ పట్ల ఏదైతే అనుకుంటున్నారో అదంతా అబద్ధం. మీరంటే ఏంటో అత్తయ్య గారు తెలుసుకునేలా చేస్తాను. మీ మీద కోపం పోయి మిమ్మల్ని ఎంతో ఇష్టంగా అత్తయ్య గారు ఇష్టపడేటట్టు నేను చేస్తాను. అప్పటి వరకు నేను కూడా ఎదురు చూస్తాను. కాకపోతే పెద్దవాళ్ళు కదండి, అమ్మమ్మ గారు, మామయ్య గారు, మన విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ కోసమే, వాళ్ళ సంతోషం కోసమే నేను కూడా ఒప్పుకున్నాను. అంతేకాని మీ మనసుని బాధ పెట్టాలని కాదు. ఈ రోజు నుంచి మనం శత్రువులం కాదు, గిల్లి కజ్జాలు ఆడుకోవాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం ఓ ఫ్రెండ్స్గా ఉందాము. ఏ కష్టమైనా మనసు విప్పి మాట్లాడుకుందాము. ఇద్దరం ఒక్కటిగా ఉందాము. శారీరకంగా ఒక్కటైతేనా ఒక్కటవుతారు, లేకపోతే ఒక్కటి కాదా?
మనసులు విప్పి మాట్లాడుకొని మనసులు ఒక్కటి చేసుకొని ఒక్కటి కాలేమా? ముందు మన మనసులు కలవాలి. మనసులు కలవకుండా ఒక్కటైనా నా దృష్టిలో అసలు వాళ్ళు కలిసినట్టు భార్యాభర్తలే కాదు. కాబట్టే ఇక నుంచి మీ కష్టం నాతో చెప్పుకోండి. అత్తయ్య గారిని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అని మీనా అంటుంది. ఇక మీనా ప్రేమగా తన తలని బాలు భుజం మీద తలని మోపుతుంది. ఇక మీనా మంచితనాన్ని అర్థం చేసుకున్న బాలు మీనాతో ఇలా అంటాడు. మీనా, ఈరోజు ఒక్క విషయం అయితే నాకు అర్థమైంది. నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని నాకు ఇప్పుడే తెలిసింది. మనిద్దరికీ దేవుడు రాసి పెట్టాడు, అందుకని మనకి పెళ్ళయింది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నా బాధని నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా థ్యాంక్స్ మీనా అని అంటాడు. అదేంటండి మీరు పూలగంప అనట్లేదు, మీనా అంటున్నారు. మీరు పూలగంప అని పిలిస్తేనే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అదేంటది, పేరు పెట్టి పిలిస్తే నీకు ఇష్టం లేదా? పూలగంప అంటే ఎందుకు ఇష్టం అని అంటాడు. అందరూ పేరు పెట్టే పిలుస్తారు, కానీ మీరు మాత్రం నా పేరుకి ఇంకా పవిత్రత ఎక్కువ తెస్తున్నారు. పువ్వులు దేనికి వాడతామో? పూజలకి పునస్కారాలకి వాడతాము. అవి ఎంతో పవిత్రమైనవి. అలాంటి పూలున్న గంప అంటున్నారంటే నాకు మీరు పెట్టే పేరు నాకు చాలా నచ్చింది. మీరు అలా పిలుస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అని మీనా చెప్పడంతో బాలు సంతోషపడతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాబోయే ఎపిసోడ్స్లో కథ ఎలా మలుపు తిరుగుతుంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటి నాన్నమ్మ